నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జనసేన ఏకైక ఎమ్మెల్యే జగన్ని నమ్ముకుని రోడ్డున పడిపోయే పరిస్థితికి వచ్చారు. టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావును చేర్చుకుని రాపాకకు అమలాపురం ఎంపీగా ఇన్ఛార్జ్ పదవిని ఇచ్చారు. ఏదో ఒక టికెటేలే అనుకున్న రాపాకకు రెండో రోజులోనే జగన్ ప్లాన్ అర్థమైపోయిందేమో కానీ వెంటనే రివర్స్ అవుతున్నారు. తనకు రాజోలు ఎమ్మెల్యే టికెట్టే కావాలని, ఎంపీ టికెట్ వద్దని అంటున్నారు. తన అనుచరులతో ఆందోళనకు ప్రారంభించారు. జనసేన నుంచి పార్టీ ఫిరాయించిన రాపాకకు జగన్ మార్క్ రాజకీయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకి రాజోలు టికెట్ ఇవ్వడంతో రాపాక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్ ఏది చెబితే అది చేస్తున్న రాపాక వరప్రసాద్ అమలాపురం ఎంపీగా పోటీ చేయడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తన విధేయతను ప్రదర్శించుకోవడానికి స్టేట్మెంట్ ఇస్తే నిజంగానే తనను గెంటేశారని ఆయన ఫీల్ అవుతున్నారు. రాజోలు టికెట్ విషయంలో సీఎం జగన్ పునరాలోచన చేయాలంటూ రాపాక సర్వేలు నిర్వహించి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజోలు సీట్ మార్చకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అమలాపురం ఎంపీ టికెట్ విషయంలో జగన్ ఇప్పటికే చాలా మందికి హామీలిచ్చారు. చివరికి ఎవరికి టికెట్ ఇస్తారో తెలియదు, కానీ ఆ ఒక్క సీట్ చూపించి చాలా మంది దళిత నేతల టికెట్లు చించేస్తున్నారు. దీంతో రాపాక మేల్కొన్నారు. కానీ రాపాకకు జగన్ కేర్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే 2014లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి పోటీ చేసిన రాపాకకు స్వతంత్ర అభ్యర్థిగా వచ్చిన ఓట్లు 300 మాత్రమే. నియోజకవర్గంలో ఆయనకు ఎలాంటి పలుకుబడి లేకపోవడంతో జగన్ పట్టించుకునే అవకాశాలు లేవు. గత ఎన్నికలకు ముందు వైసీపీ కోసం పనిచేసిన జగన్ హ్యాండ్ ఇవ్వడంతో జనసేనలో చేరారు. పవన్ టికెట్ ఇచ్చి గెలిపించడంతో మళ్లీ జగన్ వంచన చేరి పవన్ ను తీశారు. దీంతో రెండిటికి చెడ్డ రావడిలా మారింది రాపాక పరిస్థితి.